జమ్మికుంట కాంగ్రెస్ జన జాతర సభలో ప్రధాని మోదీపై సెటైర్లు విసిరారు సీఎం రేవంత్. కర్ణాటకకు చెంబు, ఏపీకి మట్టి, తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారని విమర్శించారు. రాముడి ఫోటోతో ఓట్లడుక్కునే పరిస్థితికి బీజేపీ నేతలు దిగజారిపోయారని మండిపడ్డారు. బీజేపీ నరేంద్ర మోడీ ఏమిచ్చిండయా అంటే కర్ణాటకకేమో చెంబిచ్చిండు, ఆంధ్రప్రదేశ్కేమో మట్టి చెంబెడు నీళ్ళు ఇచ్చిండు, తెలంగాణకు మాత్రం గాడిద గుడ్డిచ్చిండు. ఈ గాడిద గుడ్డిచ్చినందుకు గుండు అరగుండుకు ఓటేయాలనా నేను అడుగుతున్నా. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. గుండు అరగుండు లాగా బజార్లో పోర్తి బస్ స్టాండ్లలో దేవుడి బొమ్మ పెట్టి చిల్లర పైసలు అడుక్కున్నట్టు దేవుడి బొమ్మను చూపించి రాముడు పేరు చెప్పి ఇవాళ ఓట్లు అడుక్కునే దిక్కుమాలిన పరిస్థితి ఇవాళ నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో బీజేపీ నాయకులు. కుట్రలు కుతంత్రాలతో రిజర్వేషన్లను రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు సీఎం రేవంత్. బీజేపీకి 400 సీట్లొస్తే రాజ్యాంగ సవరణతో రిజర్వేషన్లు రద్దు చేయడం ఖాయమన్నారు ఆయన. నేను ఆరోపణ చేస్తున్న నిర్దిష్టంగా భారతీయ జనతా పార్టీ మీద, ఈ దేశ ప్రధానమంత్రి మీద, ఈ దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా మీద మీరు కుట్ర చేస్తున్నారు. మీరు కుతంత్రాలతోని 70 ఏళ్ల నుంచి మేము ఇచ్చిన రిజర్వేషన్లను రద్దు చేయాలనుకుంటారు. అందుకే కేంద్ర ప్రభుత్వంలో 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలున్నా వాటిని భర్తీ చేయకుండా పక్కన పెట్టిండ్రు. ఎస్సీ ఎస్టీ పిల్లలకు చదువుకున్న వాళ్ళకు అన్యాయం చేస్తుండ్రు. అందుకే మీరు ఈస్ బార్ 400 పార్ అంటున్నాడు. ఎందుకయ్యా అంటే 400 సీట్లు బీజేపీకి వస్తే రాజ్యాంగాన్ని సవరించే అవకాశం ఉంటుంది. కేసీఆర్ 10 ఏళ్లు తనను వేధించి జైలుకు పంపించారని ఆరోపించారు సీఎం రేవంత్. ప్రజలు అన్నీ గమనిస్తారని, అందుకే ఆయనను ఓడించి పక్కకు పెట్టారని అన్నారు. నరేంద్ర మోడీ, అమిత్ షా గారు, జేపీ నడ్డా, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ గారు, మీరు గుర్తు పెట్టుకోండి. 10 సంవత్సరాలు చంద్రశేఖర్ రావు ఇదే విధంగా ఏసీబీ అనో, పోలీసులనో, విజిలెన్స్ అనో, లేకపోతే ఇతర శాఖలను నన్ను వేధించిండు, నన్ను కేసులు పెట్టిండు, నన్ను అరెస్ట్ చేసిండు, నన్ను జైలుకు దోలిండు. చివరికి ఏమైంది? నడుము ఇరిగి మూలకు పడ్డాడు చంద్రశేఖర్ రావు మీ చేతుల. నిన్నగాక మొన్న చంద్రశేఖర్ రావులు ఈపులు చింతపండు చేసి ఇవాళ మూలకు కూసబెట్టిండ్రు తెలంగాణ ప్రజలు. ఇవాళ చంద్రశేఖర్ రావు కేటీఆర్ అంటున్నాడు కారు ఖరాబ్ అయింది, షెడ్డుకు పోయింది, మళ్ళీ వస్తుందని. నేను చెప్పదలుచుకున్నా, మీకందరికీ తెలుసు కారు ఖరాబ్ అయి కార్ఖానకు పోయింది, ఇక అది బాగుపడదు, మళ్ళీ రాదు. జుమ్మెరాత్ బజార్లో తూకానికి తూకం వేసి అమ్మాల్సిందే. బీజేపీ బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం జరిగిందని ఆరోపించారు సీఎం రేవంత్. అందులో భాగంగానే ఏ ఎంపీ సీట్లలో ఎవరు గెలవాలో ముందే నిర్ణయం జరిగిపోయిందన్నారు. కాంగ్రెస్కు 40 సీట్లు కూడా రావు, బీజేపీకి 200 వస్తాయి. 200 వచ్చినప్పుడు తెలంగాణలో ఆయన 12 సీట్లు ఇస్తే సంకీర్ణ ప్రభుత్వంలో చేరి నామ నాగేశ్వరరావుని మంత్రిని చేస్తాడంట. మరి నేను చెప్పింది ఏందా ఇన్ని రోజులు? బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం జరిగింది, ఈడ సీటు బీజేపీకి వదిలిండు. అదేవిధంగా మహబూబ్ నగర్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, భువనగిరి, జహీరాబాద్, కరీంనగర్ లాంటి సీట్లు బీజేపీ వాళ్లకు అంతర్గతంగా చీకటి ఒప్పందంతో గెలిపించాలి. ఇంకొన్ని సీట్లల్లా ఖమ్మము, నల్గొండ లాంటి సీట్లల్లా, మెదక్ లాంటి సీట్లల్లా బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ను గెలిపించాలి, కాంగ్రెస్ను ఓడించాలి అని కుట్ర చేస్తున్నారు.